యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ప్రాచీన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణితో కలిసి సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆలయ అభివృద్ధి అవసరాలపై అధికారులతో చర్చించారు. దర్శన అనంతరం నిర్వహించిన సమావేశంలో కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయాన్ని రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాల సుందరీకరణ, రహదారి సౌకర్యాల మెరుగుదల, పార్కింగ్, విశ్రాంతి గదులు, త్రాగునీటి సదుపాయాలు, పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొలనుపాక ప్రాంతానికి చారిత్రాత్మక ఆధ్యాత్మిక విశిష్టత ఉందని, ఈ ఆలయాన్ని రాష్ట్ర పర్యాటక పటంలో మరింత గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన నిధుల కేటాయింపుపై సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కొలనుపాక ఆలయ అభివృద్ధి ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు. ఆలయాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.